శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ వాడిన అంబాసిడర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు షేర్ చేసుకున్నారు. అది ఆ పిక్ వైరల్ అవుతుంది. పైగా ఇప్పుడు కూడా వాడుతున్న కార్లకు కూడా ఆయన 393 ఆ నెంబరే వాడుతున్నారు. ఏంటి అసలు ఆ నెంబర్ వెనక రహస్యం ఏంటి? అంటే కొంతమందికి నెంబర్ అనేది గతం నుంచి ఒకే నెంబర్ సిరీస్ వెహికల్స్కి మెయింటైన్ చేయడం అనేది చాలా మందిని చాలా సందర్భాల్లో చూస్తుంటాం మనం. ఓకే, మా విలేజ్కి సంబంధించి పొన్నూరులో పెద్ద రైస్ మిల్లులు పెట్టి బాగా సక్సెస్ అయిన ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ వెహికల్స్కి అన్నిటికి కూడా 3201, 5201 అట్లా 201 లాస్ట్లో వచ్చేటట్టు ఉండే లారీలు, కార్లు అన్నిటికి కూడా 201 సిరీస్ వచ్చేట్టు ఉండే. అలాగే 393 చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం వాడిన అంబాసిడర్ కారుకి పెట్టుకున్న నెంబర్. ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా అంబాసిడర్ల కాన్వాయే ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడులాగా ఫార్చునర్లు ఇవన్నీ ఆ రోజుల్లో లేవు. ఓకే, ఆ అంబాసిడర్ల కాన్వాయ్ కూడా 393 సిరీసే కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు కూడా రోజులు మారినాయి, అధునాతనమైన వాహనాలు వచ్చినాయి, అధునాతనమైన రక్షణ పరికరాలు వచ్చినాయి. అయినా సరే ఇప్పుడు కూడా 393 మెయింటైన్ చేస్తున్నారు. నెంబర్ పరంగా అంటే మేబీ ఆయన కుటుంబ సభ్యులు మనకి ఇది కలిసి వచ్చే నెంబర్ దీన్ని కంటిన్యూ చేయమని చెప్పుండొచ్చు. లేదు ఆయనకే స్వతహాగా ఇదే నెంబర్ సిరీస్ కంటిన్యూ చేద్దామని అనిపించుండొచ్చు. కానీ నిన్న నాకు ఆ కారుని ఆయన కాపాడుకుంటున్న తీరు, ఎప్పుడో దశాబ్దాల క్రితం వాడిన కారుని కాపాడుకుంటున్న తీరు, ఆ కారుని ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పార్టీ ఆఫీసులో పెట్టుకొని పార్టీ ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి నాకు ఇది కంటికి కనపడాలి అంటే దానివల్ల మనకి ఏం స్పష్టం చేస్తున్నారు ఆయన? నువ్వు ఏ స్థాయికైనా ఎదుగు, నీ మూలాలను మర్చిపోవద్దు. కరెక్ట్. మనకి ఎన్టీ రామారావు గారు 1983లో 82 మార్చి 29 ఆయన పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన తర్వాత 9 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన చైతన్య రథం ఇప్పటికీ ప్రతి తెలుగుదేశం మహానాడులో ఆ చైతన్య రథాన్ని ప్రదర్శిస్తారు. అంటే తెలుగుదేశం 40 సంవత్సరాల ప్రస్థానం గడిచిపోయింది. ఎన్టీ రామారావు గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు కూడా 75 సంవత్సరాల్లోకి వచ్చారు. వారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే 30 సంవత్సరాలు దాటింది. అయినా సరే మన మూలాలు ఎక్కడ మొదలైనవి, ఇది భవిష్యత్తు తరాలకు కూడా తెలియజెప్పటం. మీరు గమనించుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు ఢిల్లీ వెళ్తే వేరే బట్టలు వేసుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశం సందర్భంగా, అంటే రాష్ట్రం నుంచి ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళ డిమాండ్ మేరకు ఎస్సీ కేటగరైజేషన్ తీర్మానం చేసిన తర్వాత దాని మీద నాడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనని వారికి నివేదించడం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పంచకట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్ళగానే సూట్ వేసుకున్నారు. కానీ మనం చంద్రబాబు నాయుడు గారిని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినా ఇదే బట్టలు, అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారిని కలిసిన అదే బట్టలు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన అదే బట్టలు, దావోస్లో -డిగ్రీలో ఆయన పర్యటిస్తున్న అవే బట్టలు. అంటే నీ ఒరిజినాలిటీని కాపాడుకోగలగటం, అలాగే నీ మూలాలను మర్చిపోకపోవటం. గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాల నుంచి మన ప్రస్థానం మొదలైంది. ఇవాళ ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరాం, ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాం. అయినా సరే మన మూలాలను మర్చిపోకూడదు అని చెప్పని ప్రతి సంక్రాంతి సందర్భంగా ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళ ఊరిలో ప్రతి కుటుంబాన్ని కలిగి తిరిగి ఏ స్థాయిలో ఏ హోదాలో ఉన్నా కానీ వాళ్ళ ఊరు వాళ్ళందరినీ పలకరించి అక్కడ తన పెద్దలను గుర్తు చేసుకొని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అంటే ఇవాళ భవిష్యత్తు తరాలు ఎలా ఆచరించాలి, ఎలా జీవించాలి, ఎలా మన మూలాలకు విలువ ఇవ్వాలి, ఎలా మన కుటుంబ సంబంధాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వీటిని భవిష్యత్తు తరాలకు కూడా తెలియజెప్పటం. మనం మొట్టమొదటిగా కొనుక్కున్న వాచ్లు, మనం మొట్టమొదటిగా కొనుక్కున్న సైకిలు, ఇట్లాంటి కొంతమంది జ్ఞాపకంగా దాచిపెట్టుకుంటూ ఉంటారు. అవును, దశాబ్దాల తరబడి. మా ఇంట్లో కూడా
నాకు ఒక బైక్ ఉంది. ఆ బైక్ మీద నా కొడుకులు ఇరువురు బైక్ నేర్చుకున్నారు. ఆ బైక్ మీదే వాళ్ళ ప్రతి ఎగ్జామ్కి తీసుకెళ్లేవాడిని. ఆ బైక్ మీదే మా చిన్నాడు క్లాట్లో మంచి స్కోర్ తెచ్చుకొని నల్సాలో జాయిన్ అయ్యాడు. మా పెద్దాడు క్యాట్లో మంచి స్కోర్ తెచ్చుకొని ఢిల్లీ యూనివర్సిటీలో చదివాడు. ఇప్పుడు ఆ బైకు 15 సంవత్సరాలు దాటిపోయింది. నేను మళ్ళీ దానికి గ్రీన్ ఫీజులు ఇవన్నీ కట్టి నేను వాడట్లా. కానీ మా పార్కింగ్లో అట్లాగే ఐడియల్గా ఉంది ఇది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ కాల, మా పిల్లల ప్రతి సక్సెస్ ఆ బైక్ తోటి అనుబంధం ఉంది. దాంతో నాకు ఒక సెంటిమెంట్. రైట్. సో మనకే అటువంటి సెంటిమెంట్లు ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో మరి ఆయన అంత బిజీ లైఫ్లో, అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ పాత వాసనల్ని మర్చిపోకుండా, మన మూలాల్ని మర్చిపోకూడదు అని చెప్పని ఆ జ్ఞాపకాలని పదిలంగా దాచుకొని, నేను ఇలా దాచుకున్నా మీరు కూడా మీ మూలాలను మర్చిపోవద్దు అని చెప్పని తనని అనుసరించే తన శ్రేణులకు కూడా తెలియజెప్పడం కోసం వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ పార్టీ ఆఫీస్కి తీసుకురావడం కారణం ఏంటి అంటే, ఒకనాడు నా ప్రస్థానం ఇక్కడ బిగినైంది. రైట్. ఈ రోజు ఉన్న స్థాయిలో నా జీవితం లేదు. ఇక్కడ నుంచి నేను ఈ స్థాయికి ఎమర్జ్ అయ్యా. కష్టపడితే, క్రమశిక్షణతో జీవిస్తే మీకు కూడా ఆ ఉన్నత శిఖరాలకు చేరడానికి ఆస్కారం ఉంటుంది అనేది జ్ఞాపకం చేస్తూ, తన శ్రేణులకు కూడా తెలియజెప్పుతూ, జీవితపు పాఠాలు కూడా నాయకుడిగా ఉన్నవాళ్ళు, నేను నాయకుడిగా ఉన్నా నన్ను అనుసరించే శ్రేణులు నాకు జిందాబాదులు కొడితే చాలు అని చెప్పని అనుకునే నాయకులు ఉంటారు. నేను నాయకుడిగా ఉన్నప్పుడు నా శ్రేణులకి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు అందుకునే విధంగా, మెరుగైన జీవన విలువలు నేర్పే విధంగా వాళ్ళు కూడా మంచి నైతిక వర్తంతో జీవించాలి అని చెప్పి అనే విధంగా తన శ్రేణులను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించగలిగే నాయకులు కొద్దిమంది ఉంటారు. అటువంటి వాళ్ళనే మనం రాజనీతిజ్ఞులు అంటాం, స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించగలిగే నాయకులు. అటువంటి నేపథ్యం, అటువంటి వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆ 393 అంబాసిడర్ కార్కి అంతటి విలువిస్తూ ఉన్నారు. తన పాత జ్ఞాపకాలని తాను గుర్తు చేసుకోవడమే కాదు, తన శ్రేణులకు కూడా పరిచయం చేస్తూ నిన్న మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి దాన్ని చూసి ఆయన మురిసిపోయి, ఎస్ డెఫినెట్గా ఇప్పుడు మన ఊరెళ్ళినప్పుడు, నేను చిన్నప్పుడు ఈ క్లాస్లో చదువుకున్నా, మన పిల్లలకి చెప్తాం, ఇదిగో నేను ఇక్కడ ఈ చెట్టు కింద ఆడుకునే వాళ్ళం, ఈ చావిట్లో కూర్చునే వాళ్ళం, మన పాత జ్ఞాపకాలన్నీ మన తర్వాత తరానికి మనం పరిచయం చేస్తూ ఉంటాం. ఇంకోటి స్వామి, ఇక్కడ అలిపిరి ఘటన ఈ కార్లు అయితే ఆగినాయి కానీ వేరే అయితే కష్టం కదా. ఆ రోజున అక్కడ పేలిన క్లైమర్ మైన్స్ వాస్తవంగా టీవీలో ఆ ఇన్సిడెంట్ చూస్తుంటేనే మనకందరికి కూడా రోమాలు ఎక్కబడుచుకున్నాయి. అంటే ఆ కారు ఇట్లా తిరగబడి, ఆ తిరగబడ్డ కారులో నుంచి ఆయన ఇట్లా బయటికి తీసుకొస్తుంటే వాళ్ళు పోలీసులు దాన్ని మళ్ళీ ఇట్లా రివర్స్ చేసి దాంట్లోంచి ఆయన బయటికి తీసుకొస్తుంటే ఆయన సజీవంగా లేసొచ్చి వాళ్ళ సమక్షంలో నిలబడ్డ తర్వాత కానీ రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకోవాలి. ఆ దృశ్యం చూసిన తర్వాత కానీ ఖచ్చితంగా ఆ అంబాసిడర్ వెహికల్స్, ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాబట్టి దాన్ని తట్టుకోగలిగింది. కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్న ఫైబర్ బాడీస్, ఇప్పుడు వెహికల్స్ అన్ని ఫైబర్ బాడీసే కదా, ఇవైతే పీసులు అయిపోయి ఉండేది. ఇవాళ ఆ పాత ఆ మెటల్ బాడీస్ కాటన్ తోటే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షేమంగా బయటపడగలిగారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారిని పాలకుడుగా మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం మనం కూడా.